నీకు సంబంధించిన విషయమా? ఏంటది? చిత్తరంజన్కి నేనే యాక్సిడెంట్ చేయించానని రాజుతో చెప్పావా? ఇవన్నీ నీలెవ్వరికెలా తెలుస్తున్నాయి? షాక్తో నోట మాట రావట్లేదా జ్యోతి? అక్కడ జరిగిన వెంటనే ఇక్కడ నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? నా నెట్వర్క్ చాలా పవర్ఫుల్ జ్యోతి. చీమ చిటుక్కుమన్నా సరే నాకిట్టే తెలిసిపోతుంది. నిన్ను ఎవ్వరూ కంట్రోల్ చేయలేరని విర్రవీగుతున్నావా నీలంబరి? ఎన్నాళ్ళని ఇలా మిడిచిపడతా? తొందరలోనే నీ ఆట నేను కట్టిస్తాను. ఇలాంటి మాటలు నాతో చాలా సార్లు చెప్పి ఓడిపోయావు జ్యోతి. నాతో ఛాలెంజ్ చేసిన ప్రతిసారి నీ మీద నాదే పై చేయి. అదే విజయ్ గర్వంతో ఇంకో మాట చెప్తాను విను. తొందరలోనే నిన్నొక పద్మ వ్యూహంలో దింపబోతున్నాను. గెట్ రెడీ. నువ్వు పద్మవ్యూహం పన్నితే నేను అభిమన్యుల్లా ఇరుక్కుంటానని భ్రమపడిపోతున్నావా? అర్జునుడిలాగా ఆ పద్మవ్యూహాన్ని ఛేదించుకుని బయటకొస్తాను. నువ్విలా మాటలు చెప్పుకుని బ్రతకడమే. ఏమీ చేయలేవు. ఆల్రెడీ నా ఆట స్టార్ట్ అయ్యింది. ఆ వేట నీకు తొందరలోనే తగులుతుంది. అప్పుడు నా మాస్టర్ మైండ్ ఏంటో, నేను నీకు ఇవ్వాలనుకున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుస్తుంది. అంతదాకా వెయిట్ చేయి. ఓకే, బాయ్. నీలాంబరి ఇన్ని పెద్ద మాటలు మాట్లాడుతుంది అంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటుంది. అదేమై ఉంటుంది? ఎవరిని పావులా వాడుకుంటుంది? ఆ పద్మవ్యూహం ఏంటి? ఎందుకైనా మంచిది అమ్మని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి.